అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రజెంట్ మనం అయితే ప్రసాద్ ఐమాక్స్కి అయితే వచ్చేసాము. సో యాక్చువల్లీ దేవరా సినిమా రిలీజ్ కదా ఈరోజు. చాలామంది సోషల్ మీడియాలో కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు. అసలు రియాలిటీగా సినిమా ఎలా ఉంది అని చెప్పేసి ఎవరైతే సినిమా చూసారో ఇక్కడ ఉన్న వాళ్ళని, ఆడియన్స్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హైలైట్ ఎన్టీఆర్ది దావుదీ సాంగ్ తీసేసిర్రు, అదొక్కటి డిసప్పాయింట్. చుట్టమల్లే సాంగ్లో డ్యాన్స్ అంత ఉండదు, కానీ ఫేర్ సాంగ్లో డ్యాన్స్ ఉండదు, మొత్తం ఇదే అంటే ఇట్లా చూపిస్తారు అంతేగాని సినిమా హైలైట్. ఫస్ట్ హాఫ్ ఒకడు, సెకండ్ హాఫ్ ఒకడు, రెండు 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 ఈక్వల్. 5కి 5 ఇచ్చి పడేసాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అర్థం కాలేదు. 5 మైనస్ అంటే మైనస్ ఏం లేదు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అండ్ ప్రీ క్లైమాక్స్ వచ్చేసి గూస్ బంప్స్. అండ్ మెయిన్ వచ్చేసి అనిరుద్ధ్ అండ్ ఎన్టీఆర్ షో అని చెప్పొచ్చు. అండ్ కొరటాల శివ డైరెక్షన్ కూడా ఆఫ్టర్ ఆచార్య ఇది లైక్ వన్ ఆఫ్ అండ్ కొరటాల శివ ఇస్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్. రొటీన్ స్క్రీన్ ప్లే ఇన్ ద సెన్స్ ఒకసారి మూవీ చూస్తే తెలుస్తుంది. వాళ్ళు చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఒకసారి పోయి చూస్తే ఏఎంబిలో 1 AM షో చూశాను, 5 AM షో చూశాను, ఇప్పుడు 3rd టైం వస్తున్నాను నేను ప్రసాద్కి. రాజమౌళి ఖర్చు బ్రేక్ అయింది 100%. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ద కలెక్షన్ ఆఫ్టర్ 1 వీక్ ఆల్సో. 1000 crores ఈజీగా వస్తాయి. ఇది సెకండ్ టైం నేను చూడటం. సినిమాలో హైలైట్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అలాగే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చుట్టమల్లే సాంగ్ వీడియో విజువలైజేషన్ కానీ టేకింగ్ కానీ చాలా బాగుంది. కొరటాల గారి కాన్ఫిడెన్స్కి చాలా లాంగ్ వెయిట్ తర్వాత ఆచార్య కొంచెం డిజాస్టర్ టాక్ వచ్చాక ఇది హిట్ అని చెప్పొచ్చు. ల్యాగ్ అంటే అందరూ కొంచెం ఫీల్ అవుతున్నారు స్టార్టింగ్ కొంచెం ఫస్ట్ పార్ట్లో ల్యాగ్ ఉందని, బట్ స్టోరీ నరేషన్గా అది ఓకే, యాక్సెప్టబుల్. మరీ అంత ల్యాగ్ ఏం కాదు, ఎందుకంటే మరీ డైరెక్ట్గా సినిమా ఫాస్ట్గా తీసినా అర్థం కాదు కదా. సో ఇట్స్ నాట్ దట్ ల్యాగ్ అనమాట. కొట్టారనే చెప్పొచ్చు, ఎందుకంటే రాజమౌళి గారి సినిమా తర్వాత డిజాస్టర్స్ ఫ్లాప్లే కాబట్టి ఇది హిట్ మూవీగానే చెప్పొచ్చు. పార్ట్ 2 కూడా KGF రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపించింది. ఇక్కడైతే కొంచెం సముద్రం, ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, నెక్స్ట్ కొంచెం గన్స్ ఆ టైప్లో ప్లాన్ చేస్తున్నారు. స్టోరీ నరేషన్ బట్టి అలా అనిపించింది. BGM హైలైట్, మూవీకి BGM హైలైట్. అనిరుద్ధ్ గారు ఇచ్చి పడేశారు సాంగ్స్. బ్రో బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ మెయిన్ ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడ బేబచ్చం. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాస్ థియేటర్లో అయితే కుర్చీల్లో నుంచోరు, అంత బాగుంది ఇంటర్వెల్ బ్యాంగ్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్. ఇప్పుడు అందరికీ బిర్యానీ నచ్చాలని ఏం లేదు. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్. సినిమా నెగిటివ్ టాక్ చెప్పే వాళ్ళందరూ ఇంకా వాళ్ళ పర్సెప్షన్ అది. సినిమా అయితే బాగుంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే హిట్ అని చెప్పొచ్చు. 5కి 4 ఇవ్వచ్చు బ్రో. సినిమాలో తక్కువ ఉంది, బట్ చుట్టమల్లే సాంగ్ అనేది సినిమాని కవర్ చేసేసింది ఆమె యాక్టింగ్తో. బేసిక్గా ఆమెకి బాలీవుడ్లో కానీ ప్రీవియస్ మూవీస్ కొంచెం నెగిటివిటీ ఉంది, ఆమె మూవీలో ఉంటే సినిమా ఫ్లాప్ అవుద్దని. బట్ ఈ సినిమాలో ఆవిడ యాక్టింగ్, ఆమె సీన్ దగ్గర మన తెలంగాణ స్టైల్లో మాస్ డ్యాన్స్ అయితే ఉంటుంది. డైలాగ్స్ బాగున్నాయి. లైక్ కొరటాల గారు వెయిట్ చేసిన దానికి ఈ సినిమా హిట్ అనే చెప్పొచ్చు. స్టార్టింగ్ కొంచెం ల్యాగ్ అనిపించినా బట్ స్టోరీ నరేషన్కి అది యాక్సెప్టబులే. సినిమా అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఉందా, రొమాంటిక్? ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరూ కలిసి చూడొచ్చు. ఎక్కడ న్యూడిటీ కానీ వల్గారిటీ కానీ ఏం లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమా. హైలైట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. వెరీ నైస్ సూపర్. ఎలా చేశారు? చాలా బాగా చేశారు. అన్నీ నచ్చినాయి. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. సినిమా బాగాలేదు అంటున్నారు చాలా మంది. లేదు అదేం లేదు, చాలా అంటే జాన్వీని తక్కువ చేసి అనిరుద్ధ్ మ్యూజిక్ బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్గా ఇంటర్వెల్ ఫైట్ అయితే నిజంగా గూస్ బంప్స్ ఇచ్చింది. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా బాగుంది. ఒక ట్విస్ట్ అయితే ఉంది, సెకండ్ పార్ట్ కనెక్ట్ చేస్తుందేమో. అండ్ BGM అయితే అసలు క్లైమాక్స్ ఫైట్ BGM గూస్ బంప్స్, ఇంటర్వెల్ ఫైట్ BGM కూడా బాగుంది. జాన్వీ కాకపోతే కొంచెం వేస్టెడ్, లైక్ ఓన్లీ 1 సాంగ్ కోసమే ఉన్నట్టు ఉంది అంతే. మూవీలో ఎమోషన్ కొంచెం బాగా వర్కౌట్ అయితే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు. రొటీన్ స్టోరీ, బట్ స్టిల్ ఎన్టీఆర్ సేవ్డ్ ద మూవీ. సైఫ్ అలీ ఖాన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఎన్టీఆర్కి సైఫ్ అలీ ఖాన్కి, అది కొంచెం బాగా పోర్ట్రే చేశారు. పార్ట్ 2 కనెక్షన్ అయితే అంత ఎక్కువ ఎస్టాబ్లిష్మెంట్ కనిపించలేదు, బట్ చిన్న ట్విస్ట్తో కనెక్షన్ అయితే పెట్టారు. ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయను. ఎన్టీఆర్ యాక్షన్ ఎలా అనిపించింది? ఎన్టీఆర్ చాలా బాగా చేశారు. ఎన్టీఆర్ ఆఫ్టర్ 6 years స్ట్రైట్ మూవీ బాగుంది, బట్ డైరెక్షన్ కొంచెం వీక్ అయింది. కొరటాల శివ నుంచి భరత్ అనే నేను
అవన్నీ చూశాక ఇది చూస్తుంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుంది డైరెక్షన్ పార్ట్లో. యాక్టింగ్ పార్ట్లో ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. చెప్తున్నా కదా, అదే జాన్వీ కపూర్ ఓన్లీ ఒక్క సాంగ్ కోసమే పెట్టారు జాన్వీ కపూర్. ఓవరాల్గా సినిమాలో అంటే ఈ హీరోయిన్ కాకుండా ఏ హీరోయిన్ ఉంటే బాగుండు అనిపించింది? అలా అయితే ఏం అనుకోలేదు, బికాజ్ హీరోయిన్ ఇంపార్టెన్స్, హీరోయిన్ ఓరియంటెడ్ అయితే అసలు హీరోయిన్కి ఇది ఓలే లేదు, స్కోప్ లేదు, ఓన్లీ వన్ సాంగ్ అంతే. యా, ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచిగా వచ్చి చూడొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా పోర్ట్రే చేశారు, సీ ఫైట్స్ అయ్యండి చాలా బాగా చూపించారు హాలీవుడ్. లాగ్ అనిపించింది అంటే సెకండ్ హాఫ్లో కొంచెం చిన్న పోర్షన్ మిడిల్ ఆఫ్ ది మూవీలో కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ నీట్గా వెళ్ళిపోయింది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఓవరాల్గా రేటింగ్ ఎంత? 3.5 out of 5 ఇస్తాను. తండ్రి ఎందుకు నచ్చాడు? బేసిక్గా దట్స్ మిక్స్, బట్ మీరు వాచ్ చేస్తే మీకు అర్థమవుద్ది. బట్ ఆర్గానిక్గా చాలా బాగుంది. యూ షుడ్ వాచ్ ఇట్ టు నో దట్. ఓకే, ఇంకా ఎన్టీఆర్ అన్న ఇంటర్వెల్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? ఇంటర్వెల్ సీన్ బాగుంది. అంటే ఇంకొకటి షార్క్ నుంచి బయటకు వస్తారు కదా సీలో, అప్పుడు ఎలా అనిపించింది థియేటర్లో సీన్ వచ్చినప్పుడు? యాక్చువల్లీ మీరు అది ఏది ఎప్పుడు వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అన్నీ మీకు ట్రైలర్ కట్లో అక్కడక్కడ వస్తాయి, బట్ ఏది ఎక్కడ వస్తుంది అనేది మీరు అక్కడ ముందు గెస్ చేయరు. సో మీకు అంతా బాగుంటుంది చూడడానికి. జాన్వీ యాక్షన్ ఎలా అనిపించింది? యా ఓకే గుడ్, బట్ యా తనకి ఇచ్చిన దాంట్లో అది ఓకే, బట్ తన పర్పస్ యా ఓకే. అంటే మీ ఫ్యామిలీతో ఎంజాయ్ స్కోప్ చిన్నది కాబట్టి అంతే ఉంది, తక్కువ రోల్ కదా హీరోయిన్ మూవీలో. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఇష్టపడతారు. ఫ్యామిలీతో మేము ఫ్యామిలీతోనే చూసాం. బాగుంది. యా సో ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటున్నారా? హిట్ మూవీ అయితే హిట్. యా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్సా? నో ఓకే, థ్యాంక్ యూ. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్లా చూపించాడండి. సముద్రపు దొంగ అని హాలీవుడ్ మూవీ ఉంటుంది కదా, అలా సముద్రపు హీరో అని ఈ సినిమా చూపించు అనమాట. ఇది కొరటాల సినిమా కాదు, కెరటాల సినిమాని క్యాప్షన్ పెట్టుకోండి. డైరెక్టర్ గారు ఈసారి పెద్ద హీరోస్తో సినిమా తీసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. సినిమా ఏదో ఎర్లీ మార్నింగ్ షూట్స్ అని చెప్పి నిద్ర లేకుండా వెళ్ళిపోయి నిద్ర మత్తులో మూవీస్ తీయద్దు. ఈ మూవీ అంతా ఆల్మోస్ట్ నిద్ర మత్తులోనే ఉంటుంది సినిమా. కానీ ఈసారి మూవీస్ తీసేటప్పుడు మీరు డే మొత్తం పడుకోండి, షూట్ చేయండి, నైట్ టు షూట్. జాన్వీ యాక్షన్ ఎలా అనిపించింది? జాన్వీ ఎక్సలెంట్ అండి. ఆమెకి కొంచెం ఇంటర్వెల్ నిండే ఇచ్చారు, అది మేము కొంచెం తట్టుకోలేనిది అనమాట. ఒక అమృతాన్ని చూస్తే తాగితే ఎట్లా ఉంటుంది, జాన్వీని చూస్తే అట్లా ఉంటుంది అనమాట. చుట్టమల్లె సాంగ్ ఎలా అనిపించింది? ఆల్రెడీ ఆ సాంగ్ చాలా మంది చూశారు, చాలా మిలియన్స్ వ్యూస్ వచ్చాయి కదండి. సాంగ్ గురించి ఏమడుతుంది, డ్యాన్స్ అయితే ఎక్సలెంట్ చేసింది. శ్రీలీల లాగా మళ్ళీ ఆఫర్లు అయితే కొడతారు జాన్వీ. డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా మంచిగా అన్నా? మరి కొండ మీద మూవీస్ అంటే మరి అట్లనే ఉంటుంది అన్న. ఆచార్య దగ్గరగానే ఉంటుంది. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ పెద్దగా ఏం లేవండి. ఎన్టీఆర్ సినిమా అంటే ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి, ఇందులో ఎక్కువ ఏం లేదు. క్లైమాక్స్ అసలు ఆ రేంజ్లో లేకపోతే సినిమా వేస్ట్ అని చెప్పచ్చు భయ్య. క్లైమాక్స్ ఎక్సలెంట్గా ఉంది. ఎన్టీఆర్ సెకండ్ ప్రకాష్ రాజ్ నిజం చెప్పేసి సీను అందరూ అనుకుంటారు ముగ్గురు ఎన్టీఆర్లు ఏమని. ముగ్గురు కాదు, అదే బ్యాక్ ఉండి నడిపిస్తాడు. జూనియర్ ఎన్టీఆరే పెద్ద ఎన్టీఆర్లో యాక్ట్ చేస్తాడు, అది బాగుంది. ఒక సాంగ్ అన్న డైలాగ్ అన్న చెప్పండి మూవీలో నుంచి. దేవర చెప్పాడంటే, దేవర అడిగాడంటే చెప్పాడని అర్థం, హిస్టరీ క్రియేట్ చేసాడని అర్థం. అనిపించింది బ్రో సినిమా దేవర? అది బాగుంది అంటే లైక్ బెస్ట్ మూవీ ఎవర్ అంటున్నా నేను. 3.5 out of 5 ఇస్తున్నా. విఎఫ్ఎక్స్ కొంచెం బాలే, కానీ బీజిఎం తోప్ అంటే ఇట్ వాస్ అమేజింగ్. అండ్ యాక్షన్ సీన్స్ చాలా న్యాచురల్ గా మంచిగా ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్టింగ్ లైక్ రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. బాడీ లాంగ్వేజ్ చాలా బాగా చేశారు. The way he acted both the roles, ఇద్దరు ఫాదర్ ఇంకా కొడుకు రోల్ ఇంత బాగా చేశారంటే అసలు ఆ యాక్టింగ్ దే పోల్స్ అపార్ట్. ఒకరేమో ఢిల్లీ, ఒకరేమో తమిళనాడు చెన్నైలాగా ఉన్నారు అంత. No, but it's not just facial features, right? It's the acting also, the way he walks. Character moves, the way they talk, the way their eyes show. So NTR was the best of the movie. Peak. హీరోయిన్ ఎలా అనిపించింది ఈ సినిమా? హీరోయిన్ కి మరి అంత రోల్ ఏం లేదు, అంత ఏం లేదు. కానీ కొంచెం కామెడీ ఉంది, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ లో బాగానే ఉంది, కామెడీ ఉంది. అసలు ఎక్స్పెక్టేషన్స్ స్పీచ్లెస్. బాగుంది, మూవీ బాగుంది, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు, వెళ్ళాలి అంతే. అందరూ ఎంజాయ్ చేస్తారు, ఆల్ ఏజ్ గ్రూప్స్ విల్ ఎంజాయ్ దిస్. కొరటాల గారి డైరెక్షన్ ఎలా? బాగుంది. This is what he wanted to do with Acharya. See, characters are nice, okay? Reasoning untadi, characters reasoning untadi, story line undi, and action konni. One thing I like,
ఈవెన్ విలేజెస్ రైట్ Yeah. బాగుంది. The background ఇది story కూడా. ఆచర్య ఫేక్ గా లేదు. ఈవెన్ వెపన్ దేవుడితో చేస్తారు కదా, పూజ, ఆయుధ దేవుడు అలా. మంచిగా ఉంది. The way they showed the entire thing, Yeah. cinematography మాత్రం చాలా బాగుంది. It's very good, fantastic blockbuster, and it will be a very good hit for NTR and as well as a very good break for Koratala Shiva. ఎందుకంటే ఈ మధ్యలో చాలా బ్రేక్తో వచ్చాడు. అండ్ RRR తర్వాత మనం గిట్ట ఎన్టీఆర్ని చూసింది సింగిల్గా మళ్ళీ ఈ మూవీలో. అండ్ ఎన్టీఆర్ మనకందరు తెలుసు ఆల్రౌండర్. ఆయన చెప్పాలంటే యాక్టింగ్ స్కిల్స్, డాన్సింగ్, ఎవ్రీథింగ్ ఆల్రౌండర్. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలుగుతాడు. హీరోతోని కామెడీ చేపించగలుగుతాడు. అది అలాంటిది కొరటాల శివ బాగుంది మూవీలో. అండ్ మూవీలో ప్లస్ పాయింట్ అంటే ఒకటే చెప్పాలంటే వన్ మ్యాన్ షో ఎన్టీఆర్కి నువ్వు ఎక్కడొక్క చిన్న పాయింట్ ఇట మిస్ కాలేవు. ఎలా అంటే కొరటాల శివ మూవీస్ మనం మిర్చి ఉంది, మిర్చి, శ్రీమంతుడు అన్ని టాప్ మూవీస్. సో లిటిల్ బిట్ ఒక సీక్వెల్ చూస్తే ఏంటంటే మిర్చిలో వచ్చిన ఇది అండ్ శ్రీమంతుడిలో వచ్చిన ఆ మామిడి తోటలో అందరూ బ్యాక్గ్రౌండ్తో కవర్ చేసినట్టు ఇందులో ఒక సీన్ ఉంది. ఐ వాజ్ సడన్లీ సర్ప్రైజ్డ్. ఏంటంటే ఆ సీన్ చూస్తే నేను యాక్చువల్లీ నాకు తెలియదు తను ఆ మూవీ డైరెక్టర్ అని. వెన్ ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ ఐ సీన్ దట్ సీన్ ఐ వాజ్ ఐ గాట్ రిమైండెడ్. సో మళ్ళీ ఒకసారి చూస్తే అరే తనేనా సేమ్ డైరెక్టర్. సో హీ హాజ్ రీక్రియేటెడ్ లిటిల్ బిట్ ఆఫ్ దట్. జాన్వీ కపూర్ చాలా బాగుంది చెప్పాలంటే. యాక్చువల్లీ మేబీ 2 parts ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్లో జాన్వీ కపూర్ రోల్ చాలా సెకండ్ పార్ట్లో ఎంటర్ అవుతుంది సెకండ్ ఇంటర్వెల్ తర్వాత. అండ్ దట్ హ్యాస్ వెరీ లెస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. మేబీ సెకండ్ దాంట్లో చాలా ఉంటుండొచ్చు. అండ్ తను ఉన్న రోల్కి చాలా బాగా చేసింది. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ థింగ్ మనం చాలా హ్యాపీ కావాలి. ఎందుకంటే ఇనిషియలీ సౌత్కి వెళ్ళి నార్త్ పోనీకి చాలా డిఫికల్ట్ అవుతుండే. నవడేస్ సౌత్ ఇండస్ట్రీ ఇస్ అ టాప్. అండ్ తెలుగు, దట్స్ తెలుగు. హాలీవుడ్, బాలీవుడ్ కంటే ఫస్ట్ టాలీవుడ్ అనే నేమ్ అనేది చాలా మనకి అవుట్ సైడ్ ఇప్పుడు చాలా అవుతుంది. మీరే చూస్తున్నారు కదా బాలీవుడ్ హీరోస్ అట్లాంటిది దీంట్లో మన క్యారెక్టర్స్కి వస్తున్నాడు. వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే మనం చిన్న క్యారెక్టర్ ఎక్కడన్నా చూసారా 10 years బ్యాక్, అసలు ఆ వాల్యూ అనేది ఇవ్వకపోతుండే. ఎందుకు వస్తుంది? టాలీవుడ్ ఇండస్ట్రీ ఈజ్ అ టాప్ ఇండస్ట్రీ. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? డైలాగ్స్ డెలివరీ సూపర్. అండ్ దట్ టు ఎన్టీఆర్ డైలాగ్స్ ఇట్లా ఆడుకుంటాడు డైలాగ్స్ తను. అందరూ బాగా నచ్చారు నాకైతే. ఎవరు శ్రీకాంత్ గారు కానీ, ప్రకాష్ రాజ్ గారు కానీ, ఇంకా హరితేజ కామెడీ అయితే బాగుంది సెకండ్ హాఫ్లో అయితే. హీరోయిన్కి ఎక్కువగా స్కోప్ లేదంటున్నారు, నిజమేనా? హీరోయిన్కి ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా? జాన్వీకి. జాన్వి అంటే ఫస్ట్ టైం కదా, అందరూ చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు శ్రీదేవి కూతురు అని యాక్సెప్ట్ చేస్తారు. తెలుగు నెల అబ్బాయి ఏంటి అబ్బాయి ఇలా చేస్తున్నాను, కానీ బాగా చేసింది కామెడీగా రెండు. కానీ సెకండ్ హాఫ్ కూడా బాగుంది, కాకపోతే ఫస్ట్ హై లెవెల్ బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చి కొంచెం స్లో అనిపించింది. కానీ బ్లాక్ బస్టర్ మూవీ చెప్పాల్సిన బోర్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. ఫ్యామిలీ ఓరియంటెడా లేదంటే? ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు, అసలు బోరింగ్ అని ఏమి ఉండదు. ఒక డైలాగ్ చెప్పండి మేడం. ఎర్ర సముద్రం ఎర్రగుంటది, సొర ఎర్ర ఎరుపు అయితే ఎరుపెక్కిపోతుంది సముద్రం. సూపర్. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మా హస్బెండ్ ఎన్టీఆర్ ఫ్యాన్. మా హస్బెండ్ 4 o'clock వెళ్ళి నన్ను 8 o'clock తీసుకొచ్చారు మళ్ళీ. సూపర్. రేటింగ్ ఎంత ఇస్తారు? హైలైట్స్ ఫైటింగ్ చెప్పాను సార్. అసలు ఫైటింగ్స్ మెయిన్ ఫైటింగ్స్ ఉన్నాయి ఎన్టీఆర్ గారి అయితే. ఇలా అసలు చెప్పలేను నేను మాటలతో. నాకు నేను హీరోయిన్ అయితే చూడలేదు. 100% నేను ఎన్టీఆర్ గారినే చూస్తున్నాను. అసలు హీరోయిన్ అనేది హీరోయిన్ వస్తుందా వెళ్తుందా అనేది అయితే నేనైతే ఆలోచించలేదు. 100% అసలు చాలా మేడం. దేవరా చాలా బాగుందండి. బోత్ నేనైతే మినిమం 10 times చూస్తానండి. వెళ్ళొచ్చా? సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. డైలాగ్స్ ఎలా? చాలా బాగున్నాయి. మనకు నచ్చదు అది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఇది కాల్ ఎగరేసుకోవచ్చు, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. రిమైనింగ్ పీపుల్ ఏంటంటే జస్ట్ యావరేజ్ అనిపించింది. వాళ్ళంతా బెటర్ టు వాచ్ ద ఫిల్మ్ విత్ లో ఎక్స్పెక్టేషన్స్ అండి. హైగా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కంపల్సరీ డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా బాగలేదు నచ్చలేదు అన్న వాళ్ళు ఒక 10 days తర్వాత తలలు పట్టుకుంటారండి కంపల్సరీ. ఇది ఎలా హిట్ అయింది అని వాళ్ళే తలలు పట్టుకోవడం కానీ 10 days తర్వాత ఆ రేంజ్లో కలెక్షన్స్ అనేవి ఉంటాయి. అయితే ఎంత కలెక్షన్స్ ఉన్నా కానీ ఒక బాహుబలి కానీ ఒక కల్కి కానీ ఇటువంటి రికార్డ్స్ మాత్రం టచ్ చేయలేదండి. ఇది ఎందుకంటే ఆ రేంజ్లో క్రేజ్ అనేది రాలేదు. మరి చూద్దాం 10 daysలో. ఆ ఇంటర్వెల్ ఫైట్ బాగుందండి. మనం చెప్పుకునే గూస్ బంప్ సీన్స్ ఒక
2-3 సీన్స్ ఉన్నాయి తప్పితే మిగతా అంత అనిపించలేదండి. అదే మ్యూజిక్ అనిరుద్ధ్ పాటలు బాగున్నాయి, కానీ ఒక ఆర్ఆర్ దగ్గరికి వచ్చేసరికి అంటే ఎన్టీఆర్ని మాస్ లెవెల్లో ఆ లెవెల్లో చూపిస్తున్నప్పుడు దానికి ఆర్ఆర్ అనేది దానికి యాడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది థియేటర్. ఒక ఆర్ఆర్ మాత్రం అనిరుద్ధ్ అనుకున్నంత మార్క్ అయితే రీచ్ కాలేదనిపించింది. అలా ఇద్దరు కెమిస్ట్రీ కూడా అంత యావరేజ్గానే అనిపించింది అన్న. అంటే ఒక సాంగ్స్ కోసం ఏదో జాన్వీ కపూర్ తీసుకున్నారా అనిపించింది. మరి లాస్ట్లో ఇచ్చిన కొరటాల ఏదైతే మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడో, తన సినిమాలు ఎప్పుడు చూసుకున్నా సరే మనం ఒక కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక సోషల్ మెసేజ్ అనేది కంపల్సరీ ఇస్తుంటాడండి. మనిషికి కొరటాల ధైర్యానికి లిమిట్స్ పెట్టాడండి ఈ సినిమాలో. మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, చంపేంత అవసరం లేదని అతను ఏదైతే అనుకున్నాడో ఈ పాయింట్ మీద సినిమా అంతా నడిపించాడండి. హైప్ అండి లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అనేది బాగా నచ్చిందండి. మన బాహుబలిలో లాస్ట్లో వచ్చేసరికి కట్టప్పని చంపేస్తారు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అనేది ఎలా ట్రెండ్ అవుతుందో ఇప్పుడు దేవరా చనిపోతాడు. ఆ లాస్ట్ వరకు అది ఎవరికి తెలియదు. హూ కిల్డ్ దేవరా అనేది మాత్రం రాబోయే రోజుల్లో ట్రెండ్ అవుతుందండి. పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచు. సెకండ్ పార్ట్ అంతా సెకండ్ హాఫ్ మొత్తం పార్ట్ 2 కోసమే తీసాడా అనిపించింది. సినిమా సూపర్ హిట్. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. చాలా బ్లాక్ బస్టర్ హిట్. ఏమైనా లాగ్ అనిపించింది అక్కడ? లేదు, చాలా బాగుంది సినిమా. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? లేదు, ఆమె ప్రభాస్ ఫ్యాన్, కానీ సినిమా అయితే సూపర్ హిట్. చాలా బాగుందండి, యాజ్ యూజువల్. ఆయన ఎన్టీఆర్ ఫస్ట్ యాక్చువల్గా దేవరానే ఎవరైతే పెద్ద ఆయన ఉంటారో ఆయన నుంచే కదండి వచ్చేది మొత్తం. అతని నుంచే సనుకొస్తుంది, ఇవన్నీ ఉంటుంది కదా, ఫ్యామిలీ నుంచే కదా ఏదైనా మంచి చెడు వచ్చేది. కాబట్టి ఆయనది బాగుంటుంది. ఇంకా తర్వాత సెకండ్ యంగర్ పర్సన్ది కూడా, చిన్న ఎన్టీఆర్ది కూడా, తంది కూడా బాగుంటుంది. డైరెక్షన్ చాలా బాగుందండి. అది ఆచార్య అంతకుముందు ఆయన డిజాస్టర్ వచ్చింది కదా, దానికి అంటే ఆ డిజాస్టర్ తర్వాత వచ్చింది, తర్వాత ఇది RRR తర్వాత వచ్చిందని చాలా మంది కొంత నెగిటివ్ ఇలా అంటున్నారు, కానీ అది దానికి దీనికి అసలు సంబంధం లేదు. దేవరా పార్ట్ 2 ఉంటుంది అనుకుంటా. పార్ట్ 2 ఉందండి. ఇప్పుడు లాస్ట్లో చూపిస్తారు కదా, పార్ట్ 2 అని వస్తుంది టైటిల్స్లో, ఎండింగ్ టైటిల్స్లో వస్తుంది. ఎండింగ్ కంక్లూజన్ ఏమి ఇచ్చారు? కన్క్లూజన్ అంటే అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత ఇదిగా ఇచ్చారండి మూవీలో మాత్రం. వాళ్ళు ఏదో సెకండ్ హాఫ్లో బిగ్గా ప్లాన్ చేస్తున్నారు. సెకండ్ హాఫ్లో మొత్తం ఇంకా అది పీక్ స్టేజ్కి తీసుకెళ్దామని వాళ్ళు డైరెక్టర్ గారు అనుకుని ఉంటారు. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందని. ఎక్కడైనా లాగ్ అనిపించిందా? లాగ్ అంటే కొన్ని చోట్ల ఉందండి. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ కూడా ఆ పెద్ద దేవరా ఎవరైతే మెయిన్ రోల్ ఉంటారో ఆయన ఉన్నంత వరకు ఎక్కడ కూడా అసలు బోర్ లేదు. సెకండ్ హాఫ్లో కొద్దిగా యాజ్ యూజువల్ సినిమాలో అన్నాక కొంచెం లాగ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్లోనే ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్కడ ఇంకా బోర్ లేదు. కాకపోతే కొంచెం స్లో నేరేషన్ అనేది ఉంటుంది మూవీలో ఓవరాల్గా. అది పక్కన పెడితే ఓకే. ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్ ఏం లేదు. ఇప్పుడు చాలా సినిమాలో చూస్తుంటే ఒక చెడు నుంచి మంచిగా జనరేషన్ని మంచిగా ఇచ్చేద్దాము, బ్యాడ్ అనేది ఎప్పటికైనా బ్యాడే, గుడ్ అనేది ఎప్పటికైనా మంచిది. కాబట్టి అలాగా ఒక మంచి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరూ కూడా ఈ చెడు నుంచి వెళ్ళిపోయి అందరూ మంచి మార్గంలోకి వెళ్ళాలనేదే కాన్సెప్ట్, మూవీ కాన్సెప్ట్. ఓవరాల్గా మీరు మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? 3.25 out of 5. అంటే సినిమాని విజువల్ పరంగా కానీ, మ్యూజిక్ కానీ, అంటే హీరోయిన్ ఏంటంటే వచ్చి వెళ్ళిపోయింది, ఏదో అరిటాక్లో స్పీడ్ పెట్టి వెళ్ళి తీసేసినట్టు అలా వెళ్ళిపోయింది. అది ఒక్కటే కొంచెం బెంగ పెట్టుకున్నాను నేను. చాలామంది కుర్రోళ్ళు శ్రీదేవి గారి తర్వాత ఆవిడ కూతురులో శ్రీదేవిని చూసుకుందాం అనుకున్నారు, కానీ ఏంటంటే మాయమైపోయింది. అలా ఒక్కసారి బొంబాయి వెళ్ళిపోయింది. ఒక సాంగ్ అండ్ చిన్న ఒక 10 నిమిషాల డ్యూరేషన్ ఉంటుంది డైలాగ్ వర్షను. ఇంకా మిగతాదంతా కూడా అంటే సొర ఫైట్ కానీ, సముద్రం ఒడ్డున ఫైట్ కానీ, అండ్ ఆ సముద్రంలో కొన్ని ఫైట్ సీక్వెన్స్ కానీ చాలా కష్టపడ్డారు చెప్పాలంటే. ఇంకా మిగతాది అంటారా, అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆ ఫ్రెండ్ క్యారెక్టరు అది విలనా అండ్ బీభత్సమైన ఫ్రెండ్ అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా మొత్తం నేను చెప్పలేను. సినిమా అయితే మాత్రం అనిరుద్ధ్ గారు ట్రాక్ బీజిఎం మొత్తం ఒకటే పెట్టేశాడు. ఇంకొంచెం ట్రాక్ మార్చుంటే బాగుండి అనిపించింది. అండ్ కొరటాల శివ గారు అయితే మాత్రం పార్ట్ 2 అయితే మాత్రం ఇంకా బ్రహ్మాండంగా చూపిస్తారని నేను అనుకుంటున్నా. అండ్ ఏవో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అవి మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అదేనండి చెప్తున్నా కదా, బాహుబలికి, అవతార్ సినిమాకి, కల్కి సినిమాకి, సలార్ సినిమాకి పోల్చుకుని చూడొద్దు ఏ సినిమా. మీరు ఈ దేవరా సినిమా, దేవరా కథ డిఫరెంట్.
దేవరా సినిమా దేవరలాగా చూడాలి కానీ అన్ని సినిమాలు ఒకలా ఉండవు. కాబట్టి మనం ఫ్లాప్ అని చెప్పే వాళ్ళకి నిజంగా నచ్చలేదు అనుకోండి, సపోజు గమ్మున ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. బాగుందంటే బాగుందని చెప్పచ్చు, కానీ బాగాలేదు వేస్ట్ నాకు సినిమాకి రాకండి అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. నిజంగా అదొకటి చెప్తున్నా, వాడి ఇంట్లో డబ్బులు పెట్టట్లా, వాడి బ్యాంకులో సొమ్ము పెట్టట్లా, లేదా సినిమా దగ్గరుండి చూపించలేదు, వాడేమి కష్టపడి తీలా. కష్టపడితే తెలుస్తుంది ఎవరికైనా సినిమా గురించి ఏంటో. ఆ సినిమా ఒక 2.5 గంటలో 3 గంటన్నర సినిమా చూసేసి అవసరం లేదని చెప్పి వాడు ఒక ట్రోల్ చేశాడు. ఆ ట్రోల్ కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోవడం, ఇంకెందుకులా ఐ బొమ్మలో చూసేద్దామన్న థాట్ వచ్చేస్తుంది కొంతమంది పనికిమాల ఎదవల వల్ల. దానివల్ల ఏంటంటే చాలామందికి సినిమా నష్టపోతున్నారు. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలే ఈ రేంజ్లో బ్యాట్ చేస్తుంటే ఇంకా చిన్న సినిమాల పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళ దుకాణం కట్టుకోవాల్సిందే, ఇంకా ఆత్మహత్యలే ఇంక చెప్పాలంటే ప్రొడ్యూసర్. సో ఓవరాల్గా సినిమా అయితే మాత్రం దేవరా సినిమా ఎవరికి నచ్చిందో వాళ్ళు నచ్చిందని చెప్పండి. నచ్చలేదు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అంటే కూడా ఇంకా ఆయన మోటివేషన్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ఆయన బట్టి స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది. మధ్యలో ఆయన స్టోరీ, ఆయన డైలాగ్ బట్టి అసలు దేవర ఎవరు, వర ఎవరు, ఫ్రెండ్ ఏంటి, ఆ కథ ఏంటి అనేది ఆయన ప్రకాష్ రాజ్ గారే రివీల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన క్యారెక్టర్ బాగుందండి చెప్పాలంటే. అసలు ఎన్టీఆర్ గారి కన్నా ఆయనే బాగా చూపించారు. అందులో మనకి RRRలో పులిని వేటాడాడు, ఇందులో సముద్రంలో మనుషులు వేటాడాడు. ఇందులో ఆ సొర సీన్ ఒకటి ఉంది కదా, ఆడెవడో అన్నాడు తాడు గారు కనపడలేదు, ఆ సొర గ్రాఫిక్లా కనపడిపోతుంది అన్నాడు. ఆ సొరని నిజంగా సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఎక్కిచ్చేస్తే అర్థమవుతుంది ఒరిజినల్లా కాదనేది. అది క్లారిటీగా బాగుంది చెప్పాలంటే. బాగా కష్టపడ్డారు ఆ సీన్కి. గ్రాఫిక్లా ఏది ఎక్కడ కూడా మీకు సముద్రం సీక్వెన్స్ ఎక్కడ కూడా సముద్రం గ్రాఫిక్స్లో అనిపించలే, రియల్గానే ఉన్నాయి చెప్పాలంటే. ఓకే బాయ్, బాగుంది. గుర్తున్నాయి చెప్పు. అప్పు సో దేవర సినిమా చూడడం జరిగిందండి. సినిమా బాగానే ఉంది, చాలా బాగుంది సినిమా, నో ప్రాబ్లం. మరి మరి సోషల్ మీడియాలో ఎందుకు దాన్ని అంత నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కాలేదు. దిస్ ఈజ్ నాట్ గుడ్ అండి. ఎర్ర సముద్రం ఎందుకు ఎరిపెక్కింది అని అంటే కొరటాల శివ డైరెక్షన్ చేశారు కాబట్టి, అందులో ఎన్టీఆర్ గారు కస నరుకుంటూ పోయారు కాబట్టి ఎరిపెక్కిపోయింది. సో ఇది కథ స్టోరీ ఏంది అని అంటే, అసాంఘిక శక్తులను అడ్డుకోవడం కోసం దేవర 3 గంటలు కొండపైన కూర్చున్నారా, లేకపోతే అసాంఘిక శక్తులను విద్రోహక శక్తులకు మారణాయుధాలు దొరకకుండా చేయడం కోసం కొరటాల శివ 3 గంటల సినిమా తీశారా అనేటువంటిది నాకు ఇది మీరు థియేటర్కి వెళ్తే మీకు అర్థమైపోతుంది. అండ్ ఇందులో యాక్షన్ సీన్ అనేటువంటిది ఒక వ్యక్తి 3 ఫ్లేవర్లు. అది అదృష్టిలో 2 ఉంటాయి కదా, ఇందులో 3 ఫ్లేవర్ ఉంటుంది. ఫ్లేవర్ ఏం తెలుసా? ఒకటి దేవర, రెండోది వరలో ఇంకో వర. సుర తర్వాత వస్తుంది, అర్థమైందా? సుర పార్ట్ 2లో వస్తుంది, అర్థమైందా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పినా కదా, అర్థమైందా? చుట్టమల్లె సాంగ్ ఎలా అనిపించింది? అది కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదమ్మా, టు బి ఫ్రాంక్. ఎందుకు దూరిందో సాంగ్ అయితే నాకు అర్థం కాల, అర్థమైందా? దేవర టైటిల్ సాంగ్ మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక చిన్న డైలాగ్ వచ్చింది, డైలాగ్ చెప్తాడు, నాన్న ఎంతసేపు ఉన్నా తాత ముత్తాత కథలు చెప్తావే, నా కథ చెప్పు, నా దేవర కథ చెప్పు అని అంటే ప్రతి కొడుకు ఏమనుకుంటాడు, మా డాడీ ఈజ్ ఏ హీరో. బట్ ఆ హీరోనే 0 పనులు చేస్తే చెప్పుకోవడానికి ఏముంటుంది, అంత గొప్ప ఏమి లేదు అనేటువంటిది ఆ ఎమోషన్ ఉంటుందా, ఇద్దరికి పోతుంది. అసలు ఒక సీన్ ఉంటుందన్నా, కన్సెంట్ పెట్టి ఇట్లా దొబ్బుతాడు, ఇట్లా దొబ్బేటప్పుడు ఆ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చేస్తాయి నిజంగా. అదొక్క సీన్ చాలు మళ్ళీ. అండ్ దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసిన మురళీకృష్ణ గారి హెయిర్ స్టైల్ 20 years బ్యాక్ ఎలా ఉంటుందో దాని తర్వాత కూడా అలాగనే ఉంటుంది. అది చూసుకోవాలి కదా కనీసం. దాని తర్వాత వచ్చేసి జోగులామ క్యారెక్టర్ వయసు ముడతపడకుండా ఆయన అట్లే తీస్తారు 20 years తర్వాత, 20 years ముందు కానీ. సో ఇది రాజమౌళి గారు సురచేపని కూడా ఆయన ఒక నటుడు అనేది మనం చెప్పాల్సిన అవసరం లే. బాగా కొట్టాడనా, నీట్గా నింపాదిగా కొట్టాడు. చెవులకు ఏం బొక్క పడట్లా ఈసారి అనిరుద్ధ్ గారిది, లేకపోతే చెవులు బొక్క పడిపోయేది. ఏది దావుది సాంగ్? నేను చెప్పింది ఒకటే సాంగ్, దేవరా టైటిల్ సాంగ్ నాకు గుర్తుంది, అర్థమైందా? రెండో సాంగ్ పాడండి ఒక నిమిషం. రెండో సాంగ్ నేను బాత్రూమ్కి వెళ్ళిపోయినా, అర్థం ఆ ఏసీ చలికి తట్టుకోలేక వాష్రూమ్ వచ్చింది. ఏది తాగి డ్యాన్స్ చేస్తాడు చూడు, అది గుంపులో పెళ్ళికి, అది నేను చూడలేదు టు బి ఫ్రాంక్. దాని తర్వాత ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఆ ఫైట్ సీన్ తర్వాత దేవరా ఉన్నాడా చనిపోయాడా అనేటువంటిది ఇంటర్వెల్. ఓకేనా? టైటిల్ సాంగ్ నచ్చింది అన్నారుగా, టైటిల్ సాంగ్ పాడండి. ఎందుకు పుట్టిందో ఇది మాత్రం గుర్తుంది, బట్ నాకు నచ్చలేదు.
ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఒక్కొక్కరి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కొందరేమో బాగుంది అంటున్నారు, కొందరేమో యావరేజ్ అంటున్నారు, కొందరేమో సూపర్ హిట్ అంటున్నారు సినిమా. సో ఓవరాల్గా విన్నది ఏంటంటే మూవీ గురించి ఓకే యావరేజ్ బాగానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్లో చెప్పారు. సో అదేవిధంగా జాన్వీకి ఎక్కువగా మనం చూసుకున్నట్లయితే చుట్టమల్లె సాంగ్ అనేది చాలా ఫేమస్ అయింది. బట్ జెన్యున్గా రివ్యూస్ తీసుకున్నట్లయితే ఆడియన్స్ ఏం చెప్తున్నారంటే జాన్వీకి అంత స్కోప్ దక్కలేదు సినిమాలో. ఓవరాల్గా చూసుకున్నట్లయితే హీరోకి మాత్రం ఎక్కువగా స్కోప్ ఉంది, జాన్వీకి అంత స్కోప్ లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇప్పటివరకు ఇది అప్డేట్స్.